సిద్ధపడదాం. సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆయన ఉద్దేశమును బట్టి ఒక మాటను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా మీ బైబిల్ గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి కీర్తనలో నుంచి 139వ అధ్యాయము 139వ అధ్యాయము దావీదు రాసిన కీర్తనలో నుంచి 139వ అధ్యాయము నేను చెప్తాను. 139వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 14వ వచనము, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పిట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును కాక. ఆమేన్. మంచిది ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రాంతములు ఈ దినమున ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మీ అందరికీ, ఈ ప్రాంత ప్రజలకును దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదవబడినటువంటి మాటను కొంత సమయం జాగ్రత్తగా వినుట కొరకు సిద్ధపడదాం. ఎందుకంటే ఇక్కడ పరిచర్య చేయించినటువంటి దైవజనులు ఎలీషా గారు మాకు ఫోన్ చేసి, అన్నా ఈ దినమని మీరు అక్కడికి వెళ్ళి కూడికను జరిగించి వారికి కొన్ని మంచి మాటలు దేవుని వాక్యమును తెలియపరచరమ్మని మొన్న అంటే మంగళవారం మధ్యాహ్న కాలంలో మాకు ఫోన్ చేసిన తర్వాత మేము ప్రార్థన చేసుకొని ఈ దినమున మేము వేరే ప్రాంతానికి ప్రార్థనకి వెళ్ళాలి. కానీ వారు మాకు మంచి ఆత్మీయులు. మేము వారితో కలిసి సహవాసంలో ప్రార్థనలో ముందుకు సాగుతూ ఉన్నాం. కాబట్టి దైవజనుల యొక్క ప్రార్థన, వారి యొక్క విన్నపము మేము విని ఈ ప్రాంతానికి రావటం జరిగింది. కాబట్టి ఈ దినమున చెబుతున్నటువంటి మాటను శ్రద్ధగా కొంత సమయము వినటానికి సిద్ధపడండి. దావీదు మహారాజు మాట్లాడుతున్నటువంటి ఈ మాట చాలా విలువైనది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి జీవితంలో వారి యొక్క ఉద్దేశములను, వారి యొక్క పరిస్థితులను అనేక రకములుగా ఉన్నప్పటికీ దేవుడు తెలియచేయుచున్నటువంటి ఇక్కడ సందర్భం ఏమిటంటే, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది మానవుడి యొక్క పద్ధతి. ఎందుకయ్యా, ఏమిటి అనేది మీరు ఆలోచిస్తే, మనిషి జీవితంలో ఏది కూడా తనకు నచ్చినట్టుగా జరిగించుకోవటము వాళ్ళ స్వాధీనములు లేదు. ప్రతిదీ దేవుడు తన చిత్తానుసారముగానే జరిగిస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము. ఒక మనిషిని దేవుడు కలుగు చేసిన విధము దావీదు మహారాజు వర్ణిస్తూ ఉన్నప్పుడు శరీరము లోపల ఉన్నటువంటి అవయవములను నిర్మించిన తర్వాత ఈ యొక్క మట్టి దేహములోనికి ప్రాణమును జీవమును ఆయన ఉంచిన తర్వాత ఈ యొక్క మనిషి జీవితం అనేది ఎలాగా అభివృద్ధిలోనికి వెళ్ళాలి, ఎలాగా భూమి మీద నివసించాలనే దాని గురించి ఆలోచిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట చాలా గొప్పది. ఎందుకంటే ప్రపంచంలో ఏదైనా మనుషుడు సంపాదించుకోగలము, ఏదైనా డబ్బు ద్వారా, లేకపోతే బలగము ద్వారా, లేకపోతే నీ బలము ద్వారా, నీకు కలిగిన దాని ద్వారా ఏదైనా సంపాదించుకోవటం నీ చేత అవుతుంది. కానీ పిల్లలను అనేది దేవుడు మాత్రమే ఇవ్వాలి. ఇక ఎవరి వల్ల కాదు. ఇది చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, కానీ దేవుని దయ లేనిదే
మనిషి యొక్క గర్భంలో పిండము పెరగటం అనేది పెరగటం అనేది ఆయన స్వాధీనంలో ఉన్నది. అది అంటాడు 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచుచున్నవి, నియమింపబడిన దినములలో ఒక దినమైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను రాయబడింది. మనము తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు దేవుని యొక్క కనులు చూస్తూ ఉన్నాయంట. దేనికి చూస్తున్నాయి చెప్పండి అమ్మా? దేనికి చూస్తున్నాయి ఆయన? ఒక తల్లి తనకు ప్రెగ్నెన్సీగా వచ్చిందని ఆమెకు కూడా తెలియదు. 1 నెల 2 నెలలు ఆగిన తర్వాత తనకు జరగవలసినటువంటి క్రమం అనేది సక్రమముగా జరగపోవటం వలన ఎందుకు ఇలా జరిగిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఓకే అనుకుంటారు. కానీ దేవుడు ఒక తల్లి గర్భములోనికి పిండమును పంపించేటప్పుడే ఆయన ప్రతిదీ ఆలోచన కలిగి చేస్తాడు. అందుకన్నాడు, నియమింపబడిన దినములలో ఒక్క దినమైనను కాకమునిపే. నియమింపబడిన దినములు అంటే నియమింపబడిన దినములు అంటే బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాటను మీకు జాగ్రత్తగా గమనిస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 5, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య దేవుడికి తెలుసు. అంటే నియమింపబడిన దినములంటే ప్రతి వస్తువుకి మీరు ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నారనుకోండి, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, కూలర్ కానీ, ఏ వస్తువు కొనుక్కున్నా అది ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది. మీరు టాబ్లెట్స్ వాడుతుంటారు కదమ్మా, అలవాటు ఎవరికి లేకుండా ఉన్నది ఇక్కడ. టాబ్లెట్స్ అలవాటు లేని వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉన్నారు నాకు తెలిసి, అందరూ వాడుతుంటారు. కానీ దాని మీద ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి రాయబడుతుంది. ఆ డేట్ అయిపోయిన తర్వాత వాటి యొక్క పవర్ ఏమవుతుంది? తగ్గిపోతుంది, అవి వాడకూడదు. కాబట్టి దానికి ప్రారంభ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రారంభ డేటు, ఎక్స్పైరీ డేట్ అనేది ఎవరు నియమిస్తారు? తయారు చేయుచున్న కంపెనీ నియమిస్తుంది. దీనిలో ఎంత పవర్ పెట్టాము, ఇది ఇన్ని రోజుల వరకే ఉంటుంది, తర్వాత దీని వల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఇది వేస్ట్ అంటారు. తర్వాత దాన్ని ఏమంటారు? వేస్ట్, పనికిరాదు, దాన్ని తీసుకెళ్లి చెత్తలో నొకటమే. అవును కదమ్మా? అలాగే మనిషి యొక్క ఆయుష్ యొక్క నియమింపబడిన దినాలు ప్రారంభ డేటు, ఎక్స్పైరీ డేటు ఎవరి స్వాధీనంలో ఉన్నవి? ఆమేన్. మనందరికీ ప్రారంభ డేట్ కూడా తెలియదు. మీకు తెలుసా ప్రారంభ డేట్ ఎవరికన్నా ఇక్కడ? ఆమేన్. ఎవరికి తెలియదు. మీరు అనుకుంటారు ఇదిగో ఈ రోజు భూమి మీదకి వచ్చినటువంటి చిన్న తల్లి ఉంది కదా, అమ్మాయి బిడ్డ, చిన్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఈ రోజున ఈ డేట్న ఈ భూమి మీదకి వచ్చిందని మనం అనుకుంటున్నాం. కానీ ఈ భూమి మీదకి వచ్చింది ఈ డేటే. ఇంతకంటే ముందు తల్లి గర్భంలో నియమింపబడిన ఒక డేట్ ఉన్నది. అది ఎవరికీ తెలియదు. అది ఎవరికి తెలుసంట? నియమింపబడిన దినములలో ఒక్క దినమైనను కాకమునిపే ఆ దినములన్నీ దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడంట. ఒక దినము కూడా ప్రారంభం కాకముందే ఒక దినాన్ని తండ్రి గర్భములో నుంచి ఒక శుక్రకణము తల్లి యొక్క అండాశయాన్ని కలిసినప్పుడు అవి రెండు ఫలదీకరణము చెందిన తర్వాత లోపల పిండము ఎప్పుడు ఏర్పడాలో అది దేవుడు స్వాధీనంలో ఉంది. ఆ దినాన్ని కూడా ఆయన లెక్క పెట్టాడు. నువ్వు లెక్క పెట్టేది ఎప్పుడు తెలుసా? సంవత్సరం తర్వాత, 10 నెలల తర్వాత, 9 నెలల తర్వాత నువ్వు లెక్క పెట్టుకొని నేను భూమి మీదకి వచ్చాను, నా డేట్ ఆఫ్ బర్త్ నువ్వు అంటున్నావు. నీ డేట్ ఆఫ్ బర్త్ ఇది కాదు, దేవుడు నియమింపబడిన దినము. ఎప్పుడైతే తల్లి గర్భములో ఉన్నటువంటి ఆ శుక్రకణము ఈ అండము రెండు కలిసి ఒక పిండముగా మారిన తర్వాత ఆ గర్భములో ఉన్నటువంటి పిండాన్ని దేవుడు కన్నులతో చాలా చక్కగా చూస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏ ప్రాబ్లం రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు, ఏ యొక్క లోటుపాటులు ఉండకూడదని, సక్రమంగా కళ్ళు కావాలని, పళ్ళు జరగాలని, అవయవాలు సక్రమంగా రావాలని, ఏ కాళ్ళు చేతులు అన్ని కరెక్ట్ గా రావాలని ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గడియ నిద్రాహారాలు మానుకొని ఆయన కన్నులతో గర్భములో ఉన్న శిశువును చూస్తూ ఉన్నాడు.
ఇది మామూలు విషయం అనుకున్నారా? నీకు నీ బిడ్డ మీద ఎంత ఉంటదంటే ఒక శ్రద్ధ, ఒక నిమిషం ఉంటుందో, ఒక గంట ఉంటుందో, ఒక సంవత్సరం ఉంటుందో, ఒక నెల ఉంటుంది అంతే. తర్వాత ఏమంటావు? పొద్దుగూకు నిన్నే చూస్తుంటే మనకు భూవేట్ట అంటావు, పట్టించుకో వదిలేస్తావు, అంతే కదమ్మా. ఇక్కడ అందరూ కూడా తల్లులు ఉన్నారు కదా, మీ పిల్లల్ని 24 గంటలు ఏమైనా పట్టించుకుంటారా? 24 గంటలు మీ బిడ్డల మీద శ్రద్ధ చూపిస్తారా? 24 hours మీ బిడ్డల గురించి పట్టించుకొని, తిన్నావా, బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని పట్టించుకుంటారా? ఒక గంట 2 గంటలు పట్టించుకొని ఇసుగు పుట్టి వదిలేసి వెళ్ళిపోతావు. కానీ దేవుడు నీ గర్భములో ఉన్న పిండమును 24 hours 365 రోజులు ఒకవేళ గర్భంలో ఉంటే, లేకపోతే ఆ 300 రోజులు ఉంటే, లేకపోతే 8 నెలలు 9 నెలలు కానీ 10 నెలలు కానీ ఉంటే, గర్భంలో ఉన్నటువంటి పిండమును ఆయన ప్రతి దినమును ఏది ఎప్పుడు పెరగాలి, ఏది ఎప్పుడు రావాలి, ఏది ఎంత జరగాలి, ప్రతి నిమిషము ప్రతి క్షణము ఒక్కొక్క అణువు అవయవము పెంచుతూ 9వ నెల లేదా 10వ నెల వచ్చేలోపు రెడీ చేసి పెడతాడు. నీవు కూడా రెడీ చేసి పెట్టలేవు. భర్త ఇంటికాడ ఫోన్ చేస్తే దొనకండు, లేకపోతే దర్శనం వస్తున్నాడు, నేను వస్తున్నాను, మా ఫ్రెండ్ నేను వస్తున్నాను, వచ్చేలోపు చికెన్ బిర్యానీ రెడీ చేసి పెట్టమంటే ఆయన వచ్చేలోపు కనీసం బియ్యం కూడా కడిగి పెట్టావు నువ్వు. ఎందుకంటే నీకు చెయ్యాలని తపనుంటది, కానీ ఎప్పుడు ఏమి ఎలా చేయాలో నీకు అర్థము కాదు, నీ వల్ల కాదు. అందుకే దేవుడు గర్భములో ఉన్న పిండాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆ పిండము గర్భములో నుంచి బయటికి పంపించేంత వరకు ఆయన కాపుదల ఉంటుంది. బయటికి పంపించిన తర్వాత ఏమంటాడంటే, ఇదిగో తల్లి, ఓ తండ్రి, ఈ బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను, ఈ బిడ్డను నువ్వు ఎలా పెంచాలో నీ చేతుల్లో పెట్టేస్తున్నాను అన్నాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు లోపల ఉన్నంత వరకు చూడండి, ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా ఉండదు. మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే 2 కళ్ళ బదులు 3 కళ్ళుతో పుట్టింది అనుకోండి, ఎట్లా ఉండదమ్మా? ముందు ఉండవలసిన ముక్కు వెనకుంది అనుకోండి, ఎట్లా ఉండదు చెప్పండి? చెవులు ఇటు ఉండాల్సిన ముందు వెనకుండా అనుకోండి, ఎట్లా ఉంటాయి? దానికి ఒక ఎంత అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేస్తారు. కానీ ప్రతిదీ సక్రమముగా, ప్రతిదీ నువ్వు గర్భములో నుంచి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత బయట ఉన్నటువంటి యొక్క వాతావరణము, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ సమకాలికముగా ఆ బిడ్డ శరీరములోనికి వచ్చి అన్నిటికీ తట్టుగా ఆ బిడ్డను రెడీ చేసి మరీ పంపిస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుడు. అంత గొప్పగా రెడీ చేసి పంపించి నీ చేతికిచ్చి, నీవు ఈ బిడ్డను నీకు నచ్చినట్టు కాకుండా ఈ బిడ్డ ఎందుకు భూమి మీదకి వచ్చిందో అందుకొరకు పెంచమని నీ చేతికి అప్పగిస్తే, పుట్టిన తర్వాత బిడ్డ మీద నీకు ప్రేమ ఎక్కువైపోతుందమ్మా. ఎంత ఎక్కువైపోతుంది తెలుసా? ఇప్పుడు మీరు అందరూ అన్నారు కదా, చాలా మందికి తెలుసు కదా, మనం ఏమీ సాధించము, ఏమీ చేయలేము, మనకు ప్రేమలు ఎక్కువ, అమితమైన ప్రేమ. ఆ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను. నీవు ఎప్పుడు కూడా ఊహించనంత ప్రేమ నీకు ఉంటుంది. ఆ ప్రేమ నీకు ఉండటానికి తప్పు కాదని నేను అన్ను, ప్రేమ ఉండాలి. కానీ ఇచ్చిన తండ్రిని మర్చిపోయి ప్రేమించడం తప్పు. ఎట్లుంటుందంటే మీకు అర్థం కావడానికి బాగా ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమనుకోవద్దు. మీ ఇంటి దగ్గర జామ చెట్టు ఉంది అనుకోండి అమ్మ, జామ చెట్టు తెలుసు కదా, జామ చెట్టు తెలుసు అందరికీ. జామ చెట్టు ఉంది అనుకోండి, మంచిగా నాటుకున్నావు, బాగా చూసుకున్నావు, బాగా పెంచుకున్నావు, అదొక 10 సంవత్సరాలు అయిన తర్వాత మంచి కాయలు కాస్తుంది. నీకు ఎలాగ తినాలంటే అంత టేస్ట్గా కాయలు కాస్తున్నప్పుడు, ఇప్పుడు జామకాయలు కాస్తున్న తర్వాత జామ చెట్టు కొన్న జామకాయలు తింటున్నావు, జామ చెట్టు మర్చిపోయావు. జామకాయలే కోసుకొని తింటున్నావు, జామ చెట్టుని ఏం చేసావు? మరిచిపోయావు. దాన్ని పట్టించుకోవట్లేదు, ఎరువేయట్లేదు, దానికి చెడు తీగలు కట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. నెక్స్ట్ ఇయర్ కాయలు కాస్తుందా? ఎందుకని? దాన్ని పట్టించుకోలేదు. అలాగే దేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? నేను ఇచ్చిన బిడ్డలను పట్టించుకుంటున్నారు కానీ నన్ను పట్టించుకోవట్లే మీరు. నేను మీకు పిల్లల్ని ఇస్తే నేను గొప్పండి, నేను మీకు ఆరోగ్యం ఇస్తే నేను గొప్పండి, నేను మీకు మంచి చేస్తే నేను గొప్పండి, కానీ నన్ను పట్టించుకోవట్లే మీరు. అందుకనే నేను మీకు నేనున్నానని తెలియచేయాలని ఆయన ఉద్దేశించి ఆయన ఒక మాట ఇక్కడ మనకు బాగా చక్కగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, బాగా గమనించి ఆలోచించండి. ఒక మనిషి ప్రారంభ డేటు దేవుడి స్వాధీనంలో ఉంది, ముగింపు డేటు ఆమేన్. అందరికీ ప్రారంభ డేటే తెలుసు, మన అందరికీ. ముగింపు డేటు మన ఎవరికీ తెలియదు. ముగింపు డేటు దేవుని స్వాధీనంలో ఉంది. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏ టైంలో నీకు డేటు ఫిక్స్ చేశాడో, ఏ టైంలో నిన్ను పంపించాలో, ఏ టైంలో నిన్ను తీసుకెళ్లాలో ఆయన స్వాధీనంలో ఉంది. ఆ మధ్యలో ఉన్నటువంటి ఈ 30, 40, 50, 70, 80 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం మనం పుట్టినరోజు జరుపుకుంటాం. మధ్యలో ఉన్నటువంటి మీకు అర్థం కావట్లేదు.
ప్రతి పుట్టినరోజు ఇప్పుడు ఇందాక మేము వచ్చేటప్పుడు కూడా మా అక్క మా సహోదరి గారు సిస్టర్ గారు మా అమ్మ అంటుంది, మీ పెళ్లి రోజు జరుపుకోండి అంటుంది. అసలు రోజు దేనికి అసలు నాకు చెప్పండి, అర్థం కాల. ఒక పుట్టినరోజు దేనికి గుర్తుగా ఉంటుంది? ఎప్పుడైనా గుర్తు పెట్టుకున్నారు మీరు? మీకు ఎప్పుడైనా అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇటమ్మ దర్శి ఇటు కదక్క, ఇటే నెల్లూరు దర్శికి ఇటు నుంచి దర్శి వెళ్తున్నారు. ఈ ఊరు దాటిన తర్వాత ఏమవుతుంది? పల్లె అవుతుంది. తర్వాత ఏ ఊరు వస్తుంది? వెంకటాచలం పల్లె కదా, చందలూరు వస్తుంది. చందలూరు దాటిన తర్వాత ఏమవుతుంది? ఇంకొక ఊరు వస్తుంది. ఆ ఊరు ఒక ఊరు తర్వాత ఒక ఊరు వస్తుందంటే అర్థం ఏంటి? ఏం దగ్గర పడుతుంది? మన జన్మదినాలు మనం లెక్క పెట్టుకుంటున్నామంటే మన మరణ దినాలు దగ్గర పడుతున్నాయి. ఆమేన్. ప్రజలకు అర్థం కాక సంతోషంతో ఎగేసుకొని చేసుకుంటున్నారు. ఏం అర్థం కాదు. 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి రేపు నా జన్మదినం ఎందుకు? ఏం సాధించా? 50 సంవత్సరాలు వచ్చాయి, 60 సంవత్సరాలు వచ్చాయి, 30 సంవత్సరాలు వచ్చాయి, 40 సంవత్సరాలు వచ్చాయి, ఏమి సాధించామని చేసుకుంటున్నావు? నాకు అర్థం కాదు. నువ్వు ఏమి సాధించామని చేసుకుంటున్నావు? నీకు గుర్తు పెట్టుకోవాల్సిందే, రోజులు పెరిగే కొద్దీ, దినాలు పెరిగే కొద్దీ నీ ఆయుస్సు తగ్గిపోతుందని అర్థం పెట్టుకో. నీ ఆయుస్సు తగ్గిపోతున్న దాని గురించి సంబరం చేసుకోవచ్చా? పెరిగితే ఆస్తి పెరిగితే సంబరం చేసుకోవాలి. 1 కోటి సంపాదించిన 2 కోట్లు పెంచుకుంటే ఏం చేయాలి? ఆనందపడాలి, సంతోషపడాలి, ఉత్సాహించాలి. అదే 1 కోటి సంపాదించిన వాడికి ఒక 50 లక్షలు పోయినంటే సంతోషపడతాడా? ఏం చేయాలి? ఇక నుంచి అయినా జాగ్రత్త చేసుకోవాలి. ఆయుస్సు తగ్గే కొద్ది మనిషి యొక్క ప్రవర్తన దిద్దుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రతి మనిషి జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తున్నాడు. తప్పు కార్యం చేసేవాడు కాదు దేవుడు. ఉన్నవాడికి లేనివాడికి ఆయన ఏం చేసేవాడు? మంచి చేసేవాడు. బాగా గమనించి ఆలోచించండి. మీ అందరికి అర్థం కావడానికి ఒక మంచి విషయాన్ని మీకు చెప్తాను. బాగా గమనించి ఆలోచించండి. 31వ కీర్తన 19 వచ్చిన ఒకసారి చదవండి అమ్మా. 31వ కీర్తన 19 వచ్చిన. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎవరి కోసం దాచిపెట్టాడంట మేలు దేవుడు? ఇప్పుడు చెప్పాలమ్మా మీరు. అక్క కొద్ది నిమిషం నాకు వెళ్ళి చూడండి, తర్వాత ఇంటికి పోయినాక మీరు వద్దన్నా కూడా రాత్రి 12 గంటల కదా చదివేయండి బైబిల్, వద్దన్నా కూడా. ఇప్పుడు మాత్రం నేను చెప్పేది ఏంటంటే ఎవరి కోసం మేలు దాచిపెట్టాడంట? ఎవరైతే దేవుడంటే భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళ కోసం మేలు దాచిపెట్టారు. మీరు అందరి కోసం అనుకుంటారు, కుదిరిద్ది? ఇది పొరపాటే. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళ కొరకు దేవుడు ఏం దాచిపెట్టాడంట? మేలు. భయభక్తులు లేని వారి కోసం మేలు ఎందుకు దాచిపెట్టలా? భయభక్తులు లేని వారికి మేలు ఎందుకు జరగటం లేదు? అందరికీ మేలు జరగాలి కదా. భయభక్తులు లేని వారికి మేలు ఎందుకు జరగటం లేదు? బాగా గమనించాల్సింది. ఎందుకమ్మా? భయభక్తులు లేని వారు ఎలాంటి వారంటే వారి నాశనాన్ని వాళ్ళే కొని మరీ తెచ్చుకుంటున్నారు. ఈరోజు నాశనాన్ని కొనుక్కొని మరీ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నేను పొద్దుగూకులు తిని తాగి వ్యభిచారం చేసి దొంగతనాలు చేసి అబద్ధాలు చేసుకొని నా జీవితం సగం సంకనాగిపోయి నాకు ఎయిడ్స్ రోగం వచ్చి లేకపోతే నా కిడ్నీలు పోయి నేను మంచాన్ని పడిపోతే ఇప్పుడు దేవుడా నువ్వు ఉన్నావంటే నాకెందుకు కిడ్నీలు పోయి అంటే నువ్వు దరిద్రం తెచ్చుకున్నావు. నువ్వు దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడి ఇష్టానుసారంగా నడవకుండా నీకు నచ్చినట్టుగా నీ కోరికలు చొప్పున నీ ఇష్టం చొప్పున నీ హృదయంలో అహంకారం ఉండి నీ హృదయం నిండా కళ్ళ నిండా కామం అనే కొవ్వు బట్టి నీకు ఇష్టం వచ్చినట్టు తిరిగావు కనుక నీకు అంతు చూడటానికి నీకు రోగం అనేటువంటి ఒక పుండు పెట్టాడు దేవుడు. అంతే. ఇప్పుడు వచ్చి ఏం పాస్టర్ గారు ప్రార్థన చేయమంటే ఏం చేయాలి చెప్పండి? ఏం ప్రార్థన చేయాలక్క? ఎవరైనా చేస్తారా చెప్పండి? ఎవరైనా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తే మేలు జరగాల కీడు జరగాల? ఈయన ప్రార్థన చేసి పాస్టర్ గారు ఇంటారు బైబుల్ పుస్తకం ఉంది కదా, 150 రూపాయలు 2 రూపాయలు 200 పెట్టి దొరుకుతాయి కదా, ప్రార్థన చేసి నెత్తిని చేపెట్టి చేస్తున్నా మమ్మల్ని గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చును గాక అంటావు. నువ్వు ఇంటికి పోయి మొంత కళ్ళు ఎత్తుకొని తాగేస్తావు. నీకేం ఆశీర్వాదాలు ఇవ్వాలక? నాకు అర్థం కాల. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేసినందుకు ఆశీర్వాదం ఇవ్వాలా? మొంత కళ్ళు తాగినందుకు ఆశీర్వాదం ఇవ్వాలా? ముంతకళ్ళు తాగినందుకు వెళ్ళాలి కదా. ముంతకళ్ళు తాగినందుకు ఆశీర్వాదాలుగా కళ్ళు తాగినోడికి ఏమొచ్చిందంటే ఆ మందు తాగినోడికి కిడ్నీలు పోయినా. ఏందయ్యా పాస్టర్ గారు నువ్వు ప్రార్థన చేస్తే మా కిడ్నీలు పోయి? నేను ప్రార్థన చేసినందుకు పోలా, నువ్వు పనికి మాలిన దాన్ని లోపలేసుకునేందుకు పోయిందంతే. మీరు అందరూ కూడా మంచిగా ఇల్లు బాగా కొడుతూ ఉంటారు కదా, అందరు ఇల్లు నిజంగా చూస్తుంటే చాలా సంతోషంగా వేసింది. అందరూ బాగా మంచిగా ఇల్లులు కట్టుకున్నారు. ఇల్లు పైకి చుట్టానికి బాగున్నాయేమో లోపల ఎట్టున్నాయి మనకు తెలియదు కక్క.
ఈ లోపల అంటే మీరు ఏమనుకోవచ్చు, ఏంటంటే మా ఇళ్ళలో ఏముందంటే అంటే నేను అట్లా లోపల బూజు కట్టిందా, ఈళ్ళ గురించి అన్న, హృదయం గురించి కాదు. లోపల బూజు ఉందా, లేకపోతే లోపల చెత్త పడిపోయిందా, లోపల బట్టలు ఎలా పడితే అలా నూకేశారా, లోపల ఎలా పడితే అలా చెప్పులు నూకేశారా, పండుకున్న తర్వాత మంచాన్ని ఎత్తరా, ఎలా పడితే అలా ఉందా. ఇప్పుడు ఇంటికి అందం ఉంటుంది అక్క. 12 కోట్లు పెట్టి నువ్వు ఇల్లు కట్టించిన ఈ బట్టలు అన్నీ, ఆ బకెట్లు అన్నీ, ఈ పల్లెలు అన్నీ, ఇవన్నీ ఉంటే ఆ ఇంటికి అందం ఉంటుందా? బయటికి చూడటానికి అందరూ మనుషులే, లోపలంతా దరిద్రాలతో పట్టిపోయింది ఒక్కొక్కడికి. పైకున్నంత మాత్రం మనుషులే, లోపలంతా కంపు కొట్టిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా మంచి కొంచెమైన నువ్వు లేనే లేదంటుంది బైబిల్ గ్రంథంలో. నువ్వెలా చూశావు? ఇది ఇప్పుడు మన క్వశ్చన్. నువ్వెలా చూశావు? నీకేమని తెలుసా? మీ అందరికీ తెలుసు. తెలియాల్సిన పెద్ద పని లేదనుకుంటే అట్లా కుదిరి తెలిస్తేనే చెప్పాలి, తెలియకుండా చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. నీకెలా తెలుసు? అదే బైబిల్ గ్రంథం మనకు అంటుంది ఇక్కడ. బైబిల్ గ్రంథం నుంచి మీరు బాగా గమనించాలి. ఇర్మియా గ్రంథం అనుకో వచ్చారా? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11 వచ్చిన త్వరగా ముగిస్తాను. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కాదు. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ మనం విందాం. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడితే ఉన్నానంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించినటువంటి ఉద్దేశములన్నీ కూడా ఎలాంటివంటమ్మా? సమాధానకరమైన ఉద్దేశములే. మనిషిని దేవుడు పుట్టించిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ సమాధానము, శాంతి, ఆశీర్వాదము, మంచి పద్ధతి కలిగి ఉండాలని దేవుడి ఉద్దేశం. అది ఎవరి ఉద్దేశం? ఇది దేవుని ఉద్దేశం. ఇది దేవుని ఉద్దేశం. అదేమన్నాడు అక్కడ మనకు రాయబడినట్టుగా మీ 16వ వచనం 17వ వచనం అనుకుంటా, కీర్తన గ్రంథం 139:17 అనుకుంటా. చదవండి అమ్మా. ఇది ఇక్కడే ఉంచండి, చదవండి. ఆ మాట అర్థం కావడానికి మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాను. దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తము అంతా గొప్పది, వాటిని లెక్కించదనని నేను అనుకుంటున్నా, కానీ అవి విసుక కంటే ఎక్కువగా లెక్కకు మించి ఉన్నవి. అంటే దేవుడు మన పట్ల చెడు తలంపులు కలిగి ఉంటారా, మంచి తలంపులు కలిగి ఉంటాడమ్మా? ఆమేన్. నిజమేనా కాదా? అందరికి నచ్చుతుంది మాట. మంచి తలంపులా, చెడు తలంపులా? ఇప్పుడు తల్లికి బిడ్డనిచ్చాడు, ఆ బిడ్డ పట్ల దేవుడు మంచి తలంపులు కలిగి ఉంటాడా, చెడు తలంపులు కలిగి ఉంటాడా? మంచి తలంపులు. అందరికీ మంచి తలంపులే కలిగి ఉంటాడు. చెడు తలంపుల ఊరి మీద దేవుడికి ఉండదు. ఎందుకంటే ఆయన చెడ్డవాడు అయితే చెడు తలంపులు కలిగి ఉంటాడు, మంచివాడు కాబట్టి మంచి తలంపులు కలిగి ఉన్నాడు. ఇప్పుడు మంచి తలంపులు కలిగినటువంటి ఆయన ఏమంటున్నారు తెలుసు? ఇప్పుడు ఇర్మియా గ్రంథం మీరు చదివిన మాట ఏంటంటే, మా ఎడల నీ తలంపులు, నీ ఉద్దేశములన్నీ సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కాదు. మంచి ఉద్దేశాలే మా పట్ల. నేను బాగుండాలనుకున్నావు, నా భర్త బాగుండాలనుకున్నావు, నా భార్య బాగుండాలనుకున్నావు, నా కుటుంబం బాగుండాలనుకున్నావు, నా ఇంట్లో ఉన్నటువంటి పద్ధతులని పర్ఫెక్ట్ గా ఉండాలనుకున్నావు, నాకు పుట్టిన బిడ్డలు కూడా మంచిగా ఉండాలని నువ్వు తలంచి నన్ను భూమి మీదకి పంపించావయ్యా. దేవుడి తలంపు ఇలాంటిది. దేవుడు ఊహకు మన ఊహకు చాలా తేడా ఉందని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో దేవుడి తలంపులకు మన తలంపులకు అంత దూరం ఉంది. మన జీవితంలో మనకు బాధ వచ్చినప్పుడేమో తిట్టుకుంటాం, మేలు జరిగినప్పుడేమో పొగుడుతాం ఎవరినైనా. అంతే కదక్క? భార్య భర్తనైనా, భర్త భార్యనైనా. అదే బాధ వచ్చింది అనుకోండి, ఊరి పెళ్లి చేయమన్నారు నాకు అంటారు. అదే సంతోషం కలిగింది అనుకోండి, మా ఆయన బంగారం అంటారు. అంతే కదా? ఇప్పుడు నేను సంతోష పెట్టాలన్నది, బాధ పెట్టాలన్నది నీ స్వాధీనంలో లేదు, దేవుని స్వాధీనంలో ఉన్నది. దేవుడు ఏం చేశాడంటే అందరికీ మంచే చేయాలనుకున్నాడు, చెడు చేయాలనుకునేవాడు కాదు దేవుడు. ఇప్పుడు దావీదు కూడా ఏమంటున్నాడంటే, అయ్యా నా ఎడల నీ తలంపులు ఎంతో గొప్పవి, అవి ఎంతో ఉత్తమమైనవి, నా పట్ల నువ్వు మంచి చేయాలనుకున్నావు. నేను చెయ్యకూడని పని చేసి, ఏం చేశాడంట? చెయ్యకూడని పని. చేసే పని ఒకటి ఉంది, చెయ్యకూడని పని ఒకటి ఉంది. మీకు తెలుసమ్మా? చేసే పనికి చేయకూడని పనికి తేడా ఏంది అక్క? ఇక్కడ మాట్లాడేనండి. మీరు చేసే పనికి చేయకూడని పనికి తేడా ఉందా?
మనుషులు చేసే పనులు కొన్ని ఉన్నాయి, మనుషులు చేయకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. తెలుసా? ఇప్పుడు చెయ్యకూడని పని ఒకటి నీ పట్ల నేను చేశాను. ఏం పని చేశావంటే, అక్రమముగా అన్యాయముగా నా దగ్గర పని చేయుచున్నటువంటి ఉరియా భార్యతో నేను తప్పుడు సంబంధం పెట్టుకున్నాను, అందుకు నువ్వు నన్ను తన్నావు అన్నాడు. అంతే. మీరందరూ అనుకుంటారు, ఎందుకయ్యా నీకు ఈ బాధలు అంటే, బాధల వెనుక పెద్ద కారణమే ఉంటుంది. మీరంతా మా ఆయన మంచోడు, మా తమ్ముడు మంచోడు, నా కొడుకు చాలా మంచోడు, అసలు ఇంత మంచోడు భూమి మీద లేదనుకున్నాడు, అయినా ఈడికే దెబ్బలు అంటున్నామంటే వెనక కారణం ఒకటి ఉంది. కారణం లేకుండా ఏం జరుగుద్ది? లైట్ వెలిగిందంటే అర్థమైంది, అక్కడ స్విచ్ చేయకుండా లైట్ వెలిగితే బాగుంటుందా? ఇక్కడ ఏదో ఒక కారణం ఉంది, ఒక రీజన్ ఉంది. నీవు నా ఎడల మంచి ఉద్దేశించితే నువ్వు నన్ను తీసుకెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టి, నేను ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండాలని నన్ను ఆ ఎత్తైన సింహాసనం మీద నువ్వు కూర్చుండబెడితే, నేను సింహాసనం మీద కూర్చొని బాగినది సింహాసనం మీద కూర్చొని 3 పూట్ల పంచపక్ష పరవాణములు తినుచు ఆనందంతో సంతోషంతో ఫలవంతమైనటువంటి ఆరోగ్యములు కలిగిన నేను నా హృదయములో ఒక్క రకమైనటువంటి చెడు ఉద్దేశమును వచ్చి, ఎందుకు వచ్చింది చెడు ఉద్దేశం మనిషిలో? నిద్రపోయిండు. నిద్ర ఎందుకు వచ్చింది? ప్రార్థన చేయనందుకు. ప్రార్థన ఎందుకు చేయలేదు? బాగా ఆలోచించాలి. నిద్రపోయాడు, పర్ఫెక్ట్. నిద్ర ఎందుకు చేయలేదు పోయాడు అంటే ప్రార్థన చేయలేదు. ప్రార్థన ఎందుకు చేయలేదు అంటే దానికి కారణం ఉండాలి కదా. బాగా ఆలోచించండి. ఇతడికి నిద్ర ఎందుకు వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఎవరైనా రాజు. ఎవరమ్మా? రాజు. ఇప్పుడు మీ అందరూ కూడా రాజులే. మీ దృష్టిలో మీరు కాదు, దేవుని దృష్టిలో కాదు, ఏ దృష్టిలో మీరు రాజులు. ఎందుకంటే ఈరోజు ఎవరు కూడా బొచ్చుకొని పోయి అడుక్కునే వాళ్ళు ఇక్కడ లేరు. అందరికీ అన్ని సమృద్ధిగానే ఇచ్చాడు. అన్ని సమృద్ధిగా ఇచ్చారు, పోతున్నారు. సంవత్సరానికి 1,00,000 2 లక్షలు సంపాదించుకుంటున్నారు, కావాల్సిందంతా తింటున్నారు, కావాల్సిన సంపాదించుకుంటున్నారు, మంచి మంచి మిద్దెలు మేళ కట్టుకుంటున్నారు, మంచి రేంజ్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అప్పుడప్పుడు కదా మనం ఖాళీ కూర్చుండేది. అప్పుడప్పుడు ఖాళీ కూర్చోటానికి ఏం చేశాడంటే దావీదు, ఈ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సైన్యం అంతా కూడా యుద్ధం చేస్తుంటే దావీదు మాత్రం ఇంటి దగ్గరుండి పంచపక్ష పరవాణములతో భోజనం చేశాడు. నాన్ వెజ్, వెజిటేరియన్, ఇది లేదు అది లేదు అనకుండా అన్నిటితో మంచిగా కడుపు నిండా తిన్నటువంటి దావీదుకి ఏమనిపించింది? కంటి నిండా నిద్ర వచ్చేసింది. కంటి నిండా నిద్రపోయినటువంటి దావీదు లేచిన తర్వాత ఏమొచ్చింది? ఒళ్ళు కొవ్వెక్కి పాపం చేయాలనుకున్నాడు. నువ్వు చేయాలనుకుంటే నీకు ఎంతో మంది భార్యలు ఉన్నారు, దావీదుకు భార్యలు లేరన్నట. కానీ కొవ్వెక్కినోడికి ఎలా పడితే అలా చేసి పాపం చేయాలనుకొని పోయి పాపం చేయటం వల్ల ఆ పాపము పోతుందా? ఆమేన్. నువ్వు ఎంత దాచిపెట్టుకోవాలంటే చాలా మంది ఏం చేస్తారు తెలుసా? కవరింగ్ చేస్తుంటారు. తెలుసు కదా, మీరు అందరూ కూడా అటు పోతుంటారు, చిగురేడు తాగుతారు, మళ్ళీ పువ్వు మళ్ళాకో యాపాకు ఏదో నవ్వులు అవుతారు, హా అంటారు. మరి స్వామి నువ్వు ఎంత హా అన్నా కుదరదు, లోపల కిడ్నీలు పోతాయిరా. హాస్పిటల్ పోతే ఏందిరా మరకలు వచ్చినాయంటే, ఎక్స్రే తీస్తే అన్ని మరకలేనంటే, ఈ మరకలు కాదు, లోపల ఏమైంది? పొగ చుట్టుకొని పోయి అన్ని ఆరిపోయాయి. నీకు తెలుసా? వీటి యొక్క విలువ నీకు అర్థమవుతుందా? కొన్నిటి యొక్క పరిస్థితి నీకు అర్థమవుతుందా? లోపల జీవితం అంతా ఏమైపోయింది? తగలబడిపోతుంది. ఎవరికి అర్థం కాలా. ఈ రోజు మనిషికి ఏం కావాల్సింది చెప్పండి అమ్మా? మనిషికి ఏం కావాలి? ఏం కావాలి మనిషికి? తినడానికి తిండు, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, కావాల్సినంత సంపాదించుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు నా కాళ్ళు బాగున్నాయి, నా చేతులు బాగున్నాయి, నా అవయవాలు బాగున్నాయి, నాకేమి ఇవన్నీ సక్రంగా ఇచ్చింది దేవుడే. నేను బుద్ధున్నాడు మర్చిపోయాడు. ఇవన్నీ సక్రంగా ఇచ్చాడు. నీకు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, అన్ని సక్రంగా ఇచ్చాడు. నువ్వు 5 అంతస్తుల మీదకి వెళ్ళి హ్యాపీగా ఒక డిజైన్ రెడీ చేస్తున్నావంటే ఈ తెలివి దేవుడు ఇచ్చాడు నీకు. నీ కాళ్ళు కానీ, చేతులు కానీ, ఆయుష్ కానీ ఏ ఒక్కటి తగ్గిపోయినా నువ్వు అక్కడ ఉండవు, ఈ మంచం మీద కూడా ఉంటావు. అన్ని రెడీగా ఇచ్చాడు. దేనికంటే నా బిడ్డలు నాకు కావాలి, నా బిడ్డలు నాకు పని చేయాలి, నా బిడ్డలు నాలో బ్రతకాలని ఆలోచిస్తే ఆలోచన కడిగి వీళ్ళల్లో వేరే ఆలోచన ఒకటి వచ్చింది. ఎలాంటి ఆలోచన వచ్చిందంటే బాగా గమనించి ఆలోచించండి. పిల్లలను తల్లిదండ్రులకు ఇచ్చారు కదమ్మా, ఎవరిచ్చింది? దేవుడిచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమన్నాడంటే నా ఉద్దేశములు వాళ్ళ పట్ల నెరవేర్చండి అన్నాడు. ఎవరి ఉద్దేశములు? దేవుని ఉద్దేశములు. ఆయన ఉద్దేశములు ఎలా ఉంటాయి? ఎలా ఉన్నాయంట? ఇర్మియా గ్రంథం చదివారు కదా, సమాధానం. పిల్లలకు నేర్పించాల్సింది శాంతి, సమాధానం.
సమాధానం నేర్పిస్తున్నారా? నేర్పుతున్నారు తల్లి. ఆమేన్. సమాధానం అనేది ఉందా మనుషుల మధ్య? అసలు సమాధానం అంటే ఏంటంటున్నారు? సమాధానం నేర్పించాలి. ఎందుకంటే నేను 9 నెలలు లేదా 10 నెలలు గర్భంలో రెడీగా కాంటికి రెప్పలా కాపాడుకుంది ఈ బిడ్డ నాకు కావాలని. భూమి మీదకి వచ్చిన తర్వాత నీవు ఏం చేస్తున్నావంటే బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో చూద్దాం. అయ్యా వాళ్ళు కానీ మేము కాదన్నది. ఇప్పుడు అందరూ అదే తగలబడి చేస్తున్నారు. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త మత్తయి సువార్త తీసారమ్మా 14వ అధ్యాయము. మీ అందరికి చాలా మంచి మాట, చాలా సుపరిచయమైనటువంటి మాట. 8వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపించబడినదై తల్లి చేత ఏమైందంట? ప్రేరేపించడం అంటే ఇది నువ్వు చెయ్యాలని నేర్పించు. ప్రేరేపణ అంటే మీకు అర్థం కావటానికి చెప్తుంటాను. అదే మీరు చెప్పింది కరెక్ట్ కాదు. ప్రేరేపణ అంటే ఇప్పుడు చెప్పటం వల్ల ప్రేరేపణ వస్తుంది, చూచుట వలన కూడా ప్రేరేపణ వస్తుంది. ఇక్కడ మీకు అందరికీ తెలుసో తెలియదు, మీ అందరి పిల్లలు ఉన్నారు కదా, చాలా మందికి ఉన్నారు కదా. ఇంత వైపు ఉన్నప్పుడు ఎంత పిల్లలే. ఇప్పుడు అమ్మాయి పేరు ఏం పేరు? భానుప్రియ. ఇప్పుడు అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు? మీది 2వ సంవత్సరమా? 2వ సంవత్సరం. ఇప్పుడు ఎంత పద్ధతిగా ఉంటుంది అమ్మాయి, చాలా గౌరవం గాను, చాలా జ్ఞానం గాను. ఎవరినన్నా తిట్టమంటే తిట్టంటే ఏందో తెలియదు పాపం. నోరు తెరిస్తే ఎవరిని చూసినా నవ్వుద్ది, శత్రువుని చూసినా నవ్వుద్ది, మిత్రుని చూసినా నవ్వుద్ది, ఆ పార్టీ పోయిన చూసినా నవ్వుద్ది, మన ఇంటి మీద బాంబు వేసుకొని చూసినా కూడా నవ్వుద్ది. ఆమెకేం తెలియదు. ఏమో తెలుసా? ఏమి తెలియదు. ప్రేమ ఆప్యాయతలు ఎంత పద్ధతిగా ఉంటుంది. అలాగనే పాపం ఏమో కూడా ఒక కూతురు పుట్టిందంట. ఎవరామా? ఎక్కడే ఉన్నా ఊరు? హెరోదియా ఏమో కుమార్తె పుట్టింది. పాపం ఎట్ట పుట్టింది ఏదో మనకి ఇప్పుడు వద్దు. అంతా పుట్టిన తర్వాత బాగా గమనించి ఆలోచించండి. ఏమో కుమార్తె పుట్టిన తర్వాత బాగా గమనించండి. కుమార్తె పుట్టిన తర్వాత ఇప్పుడు ఏమేమని అనుకుంటుందంటే తల్లిని చూసి పెరుగుతుందా? మేము ఎవరిని చూసి పెరుగుతుంది? తల్లిని చూసి. తల్లి ఏ స్టెప్ ఎత్తే అలా చేయాలో, తల్లి ఎలా మోడలింగ్ చేస్తే ఎలా చేయాలో, తల్లి ఎలా డిజైన్ చేస్తే అలా చేయాలో, తల్లి ఎన్ని గంటలు సెల్ ఫోన్ చూస్తే ఏమో 2 గంటలు చూస్తుంటది. ఇప్పుడు కొట్లాట ఊరికి ఇంట్లో దేనికాడా అసలు అదే లేకుండా తలకాయ లేకుండా పోతే అంత కీపడి పడుకోండి. మేమంతా మాట్లాడాలనుకుంటే టీవీకి ఒక కార్డు, దీనికి ఒక కార్డు, ఆయనకు ఒక కార్డు, ఇంకొక ఆయనకు ఒక కార్డు, మొత్తం 2000 రూపాయలు తగలబెట్టించచ్చు. పొద్దున్న లేయగానే మళ్ళా నువ్వు లేచేది ఎన్నింటికి తెలుసుగా? ఎన్నింటికమ్మా? రాత్రి 12:30 దాకా సెల్ ఫోన్ చూస్తావు. 5 గంటలకు అయితే ఆరోగ్యం బాగుంటుందా? అదొకటి మన యొక్క రహస్యమైనటువంటి అంత సౌందర్యం అంతా పాడైపోదు. 7 గంటలకు లేచినట్టునే ఇటని సెల్ ఫోన్ చూసుకొని దాంట్లో రీల్స్ చూసుకుంటుంటే ఈ పిల్ల పక్కన ఉన్నటువంటి పిల్లడు చూసి ఏంది మా నువ్వు చేస్తుందంటే, ఏం లేదు చూడకూడదు, మీరు తప్పు, నేను చూస్తే తప్పు లేదు, నేను చూస్తే తప్పు, మా అమ్మ చూస్తే తప్పు లేదా, అసలు ఏంది దాన్ని ఆలోచిస్తుందా? మీరు అందరూ ఏమంటారు? చూస్తే తప్పు అంటారు. వాళ్ళకి అర్థంగా నువ్వు చూస్తే తప్పు లేదు, నేను చూస్తే తప్పు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే అప్పుడప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదమ్మా, పిల్లలు ఉంటారు కదా. ఎందుకంటే పిల్లలు పాపం 10వ తరగతి, 8వ తరగతి, 7వ తరగతి, 3వ తరగతి చదువుతుంటారు. మీ ఇంట్లో మీరు పెద్దోళ్ళు కదా, మీరు గొప్పోళ్ళు. ఎంత గొప్పోళ్ళు అంటే దేవుడు మించినంత గొప్పోళ్ళు. మరి మీ దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు ఉండే కానీ ఆ జోబులో నేను తీసేసి వాడికి ఇచ్చిరే అలా అడిగి పోయి ఒక సిగరెట్ కొనక్కరాపాలంట. అరే సిగరెట్ ఎందుకు నాన్న, ఇదేంటంటే ఇది తీసుకొని వస్తే వాడు వస్తా ఏం చేస్తాడు? 20 రూపాయలకు 2 తెస్తాడు. పాపం వాడు ఇదే లేదుగా, 10 20 రూపాయలు 2 తెస్తాడు. తెచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ఒకటి తెస్తాడు. రే ఇంకో 10 అయితే నేను తెచ్చుకున్నాను అని అంటాడు. రే నువ్వు ఇది తాగకూడదు అంటే నువ్వెందుకు తాగుతున్నావు? నువ్వు చెప్పండి మరి, నువ్వెందుకు తాగుతున్నావు? నేను తాగొచ్చు, నువ్వు తాగొచ్చు, నేను తాగకూడదా? అంటే నువ్వు తాగితే నేను తాగకపోతే, అంటే నువ్వు తింటే నువ్వు అన్నం తింటున్నా, నేను తినమంటున్నావు. నువ్వు పొద్దున్నే లేగానే కాఫీ తాగుతున్నావు, నాకు ఇస్తున్నావు. థమ్సప్ తెచ్చుకొని నీకు ఒక గ్లాసులో పోతున్నావు, నాకు ఒక గ్లాసులో పోతున్నావు. మరి ఇది ఎందుకు చెరువు సగంలో ఉండకూడదు నాన్న? ఇది తప్పురా. తప్పు అయితే నువ్వెందుకు చేస్తున్నావు? తప్పు అయితే నువ్వు చేయొచ్చా?
మరి నువ్వెందుకు చేస్తున్నావు? వాడు ఏమంటారు తెలుసా? ఏమంటారమ్మా? ఎందుకు చేస్తున్నానంటే ఏమంటారు చెప్పండి? తలంతా పిచ్చెక్కిపోతుంది, కొద్దిగా రెస్ట్ కోసం చేస్తానంటే, నాకు కూడా పొద్దుట నుంచి స్కూల్కి పోయి తలంతా వేడెక్కిపోయింది, నేను కూడా రెస్ట్ కోసం పోతాను, నువ్వు తాగేసి పడేసిన మొక్క దేశపోయి నీ ఇంటి అనగా తాగుతున్నాడు. అర్థం కదా? నీకు అస్సలు అర్థం కాదు ఈ రోజుకి కూడా. నువ్వేమనుకుంటున్నావు? నేనేదో నా బాటలో నడుచుకుంటా, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బాగా చెప్తాను, పచ్చిగా చెప్తాను, మీరు ఏమైనా తర్వాత చూడండి. ఎక్కువగా నాశనానికి దరిదాపులో ఉన్నటువంటి బిడ్డలు ఎవరంటే యవ్వన కాలంలో ఉన్నటువంటి పిల్లలే. పాడైపోయి నాశనానికి రెడీ అయిపోయారు. తెలుసా? నాశనానికి రెడీ అయిపోయారు. ఏ రోజైనా బతిమిలాడకుండా నువ్వు చెబితే వినేవాళ్ళు ఒక్కలైనా ఉన్నారా? బతిమిలాడాలి. దేనికి బతిమిలాడాలి? చూడండి, ఇప్పుడు మాకంటే పెద్ద జనరేషన్ ఇక్కడ ఉన్నారు కొంతమంది, వాళ్ళకంటే ముందు వాళ్ళు తల్లిదండ్రులు నడుచుడు, వాళ్ళు మంచంలో పడ్డప్పుడు వాళ్ళు పని చేసుకుంటే అప్పుడు బతిమిలాడాలి. అమ్మ ఒక చుక్క నీడి, అమ్మ కొద్దిగా అదిగో అన్నం పెట్టమని అప్పుడు బతిమిలాడాలి. కానీ ఇప్పుడే నువ్వు ఈ వయసులోనే నీ పిల్లలను బతిమిలాడాల్సిన సమయం వచ్చేసింది. అర్థం చేసుకో. నీ కాళ్ళు చేతులు అన్ని బాగున్నాయి, 30 సంవత్సరాలకే బతిమిలాడుతున్నావు అంటే అర్థమైంది? ఇక అర్థం కాలేదు. ఏమైపోయి తెలుసా? పాడైపోయారని వాళ్ళని తిట్టడం. కానీ పొద్దుగూకులు చదువు లేదు, ఏమి లేదు, పొద్దుగూకులు సెల్ ఫోన్ పట్టుకొని అసలు నువ్వు ఊరు కొనమన్నారు సెల్. నేను నీ పిల్లల కోసం సెల్ మానేయరాదు? మానేయరాదక్క? మానేస్తావా వద్దా? ఏందో ఎలా చెప్తున్నా, మాకేడ కుదురుద్ది అంటారు కదా. అది లేకపోతే ఇప్పుడు సమాజం నడుతుందా? అది లేకపోతే ఇప్పుడు అసలు ఇంట్లో నడుతుందా? అన్నం మానుకుంటాం, ఇంట్లో వంట మానుకుంటాం, అన్నీ మానుకుంటాం. కానీ అది మానుకుంటాం అక్క? టీవీ మానుకునేది లేదు, సెల్ ఫోన్ మానుకునేది లేదు, పిల్లలు బాగుపడేది లేదు. 100కి 1000% నేను గ్యారెంటీ ఇస్తా. 100% అది 1000% గ్యారెంటీ ఇస్తా. ఎందుకంటే తల్లి ప్రేరేపణ చేత, తల్లి ఎలా నడుచుకుంటుందో ఈ అమ్మాయి చూడట్లేదా? అది ఇక్కడ ప్రేరేపణ అంటే. మీరు చెప్పితే వచ్చేదంటే, నువ్వు చెబితే చెడిపోయాలి ఎంతమంది ఉన్నారు తెలుసా? కొద్దిగా మంది. నువ్వు నడిచే నడవడికను బట్టి చెడిపోయాలి ఎక్కువ మంది ఉన్నారు. తల్లి ప్రేరేపణ చేత. ఏమని ప్రేరేపిస్తుంది తల్లి? ఇక్కడ ఏమని ప్రేరేపించిందమ్మా తల్లి? ఆమేన్. అంతేనా? ఇంకేమన్నా ఉందా? చరిత్రలోనికి వెళ్ళాలి, కొద్దిగా వెనక్కి వెళ్ళాలి మీరు. ఏమో మనసులో ఒక ఆలోచన ఉందమ్మా. ఏమో మనసులో, ఎవరి మనసులో? తల్లి మనసులో ఒక ఆలోచన ఉంది. ఏం ఆలోచన ఉందంటే, నేను ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఏనుతో నేను తప్పు చేస్తున్నాను, తప్పు చేస్తున్నప్పుడు ఈవిడ ఒకడు వచ్చి నన్ను అన్నాడు, నా తప్పు చూపెట్టాడు, వాడు బతకూడదు. వాడిని ఏమన్నా అందామంటాడు? ఎవరు? దేవుని సేవకుడు. మరి ఊరంతా ఒప్పుకోదు, 10 మందిలో కొడితే బాగుండదు, అదేదో శాపం అవుతుందంట. ఇప్పుడు ఈ శాపం నా మీదకి రాకూడదు. ప్లాన్ మామూలుగా ఉంది అనుకున్నావా? ఈ శాపం నా మీదకి రాదు, ఊడి మీదకి రావాలి. నా మీదకి రాకూడదు. నేను వాడుకుంటున్నాను చూడు, ఈ రాజు మీదకి పోవాలి ఆ శాపం. తండ్రి అంటం కంటే కూడా రాజు అంటాం మంచిది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం తర్వాత చెప్తా, దాని గురించి చెప్పడానికి అవకాశం. ఈయన మీదకి పోతే బాగుంది. ఎందుకంటే ఏమో వాడుకొని వదిలేస్తుంది అందరినీ. భర్తను కొన్ని రోజులు వాడుకుంది, అవసరానికి వదిలేసుకుంది. భర్త కంటే కొద్దిగా హై లెవెల్ ఉన్నటువంటి ఈ రాజు దొరికితే ఈయన్ని ఇప్పుడు వాడుకుంటుంది. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాన్ని ఏమని అన్నందుకు నన్నే అంటావని ఏమి చేయటం చేతగాక ఆ హెరోదు చేతనే బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపించాలని చూస్తుంది. ఇప్పుడు హెరోదు దగ్గరికి పోయి, ఏమండి అక్క నిద్రవుతున్నా పాపం, నిద్రపోకండి, ఏమండి ఇదిగో ఈడు మన అక్రమ సంబంధాన్ని బయట పెడుతున్నాడు, ఎవరేమన్నట్లేదు, ఈడే వచ్చి అంటున్నాడు, నేను చంపేయమంటే ఏమన్నాడు తెలుసా? బుద్ధి లేదానా? దేవుని సేవకుని చంపమంటావా? నీ ఇష్టం, జాగ్రత్త. ఇంకొకసారి ఏమన్నంటే నేను కంఠం తీసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఏం వార్నింగ్ ఇచ్చాడు? ఏమన్నది అయిపోయింది. ఆయన మర్చిపోయాడు. కానీ ఎవరు మర్చిపోలా? ఈ స్త్రీ మరిచిపోలా. ఏమో మనసులో పెట్టుకుంది. తనకు చిన్న అమ్మాయి పుట్టింది. ఆ పుట్టిన అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఏమనిపిస్తుంది తెలుసా? ఇదిగో ఇలా నాన్నకు రాజుకి ఏదంటే ఇష్టము? నాట్యం అంటే పోయి ఇష్టం. అందుకని ఆ రాజుకు నాట్యం ఇష్టం కాబట్టి కన్న కూతురుకు నాట్యం నేర్పుతుంది. చిన్నప్పటి నుంచి రెడీ చేస్తుంది.
నాట్యమే, డాన్స్ చేయి, కాలు ఎట్టాను, చెయ్యి ఎట్టాను, ఇది ఎట్టాను. ఎందుకు మన వల్ల కాలేదంటే నువ్వు నేర్చుకోవాల్సిందే. ఎవరి కోసం? ఇప్పుడు చెప్పాలి, ఎవరి కోసం? ఆమేన్. నా కోరిక నెరవేర్చుకోవటానికి నేను నిన్ను వాడుకుంటున్నాను అంతే. నువ్వు నా కుమార్తె కాదు. కన్న తల్లి ఒక బిడ్డను తన కోరిక నెరవేర్చుకోవడానికి వాడుకుంటుందంటే దీనికి కన్న తల్లి అందామా లేకపోతే కసాయి తల్లి అందామా? ఏమ కోరిక నెరవేర్చుకోవటానికి బాగానండి. ఏమ కోరిక? నా కోరిక, నా కోరిక ఉంది, అది నెరవేర్చుకోవటానికి నేను వాడుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఇష్టం లేకపోయినా, నచ్చకపోయినా, అది అసహ్యంగా అనిపిస్తున్నా, వ్యసన అది విరుద్ధం అనిపించినా, ఆ బిడ్డకు లేనిపోని డ్రెస్సులు వేయించి లేనిపోని విధంగా ఆ బిడ్డను రెడీ చేస్తూ నువ్వు నాట్యమాడుని పక్కన ఏమో పాటలు పాడుతుంటే చిరాకుతో నాట్యమాడుతుందా అమ్మాయి? మీరు అనుకోవచ్చు ఎందుకు ఇష్టం ఉండదని. ఏ బిడ్డలకు చిన్నప్పుడే చెడిపోవాలని ఇష్టం ఉండదు తల్లి. మీరేమంటారంటే బహుమానాల కోసం నాట్యాలు నేర్పిస్తున్నారు, లేకపోతే ఏటే వాటి కోసం డ్యాన్సులు నేర్పిస్తున్నారు, దానికోసం నేర్పిస్తున్నారు. స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ దేంటంట? స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ రావాలి. నువ్వు దేంట్లో ఫస్ట్ ప్రైజ్ రావాలి? నీ క్యారెక్టర్లో ఫస్ట్ ప్రైజ్ రావాలి, నీ స్టడీలో ఫస్ట్ ప్రైజ్ రావాలి. లేకపోతే నీకు డ్యాన్స్లో ఫస్ట్ ప్రైజ్ అది నాకు అర్థం కాలేదు. ఆలోచించండి. మీరు ఒక 50 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు ఎన్నుకోండి. మాట్లాడబోయామంటే 20, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఎన్నుకోపోతే అప్పట్లో మన దేశంలో ఒక సంప్రదాయం ఉండేది, స్త్రీలను బయటికి రప్పించేవాళ్ళు కాదు. మీకు తెలుసో తెలియదు. పాత రోజుల్లో సినిమాలు వేసేటప్పుడు స్త్రీలు యాక్టింగ్కు దొరకక పురుషుల చేత ఆడవేషం వేయించి సినిమాలు తీశారు. నాగేశ్వరరావు కూడా మొట్టమొదటి వచ్చింది ఆడవేషంతో సినిమాల్లోనికి. ఎందుకంటే స్త్రీలను ఏ తల్లిదండ్రులు మేము 10 మంది చూడటానికి మా బిడ్డను బయటికి మేము పంపేము. ఎందుకంటే గౌరవం కలిగిన కుటుంబము, పద్ధతి కలిగిన వాళ్ళము బయటికి పోతే మా పరువు బజారు పాలవుతుంది. పోయేది కాదు, బజారు పాలవుతుంది. కానీ ఇప్పుడు అందరూ పరువు బజారులో పెట్టేశారు. చిన్నప్పటి నుంచి నాట్యం నేర్పిస్తుంది. వాళ్ళు ఏమంటారు తెలుసా? మన భాషలో చెప్పండి, నిజం చెప్పండి. ఇప్పుడు లోకం పెట్టుకునే పేరు వదిలేయండి. దీని గురించి మనకేం లేదు. హీరోయిన్ అని లేకపోతే అదని ఇదని ఇవి కాదు, అదంతా వదిలేయండి. వాళ్ళని ఏమంటారు తెలుసమ్మా? ఎవరికైనా మీ అందరూ నాకంటే వయసు పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా మంది మీకు తెలుసు. ఏమంటారు వాళ్ళను? భోగమోళ్ళు అంటారు. డబ్బులిస్తే నాట్యమాడి వెళ్ళిపోతారు. వాళ్ళకి విలువ ఉండదు, వాళ్ళకి ఘనత ఉండదు, వాళ్ళకి ఎక్కడే పోయినా పేరుండదు, వాళ్ళకి ఎక్కడే పోయినా మంచి పద్ధతి ఉండదు. అవసరమైతే దేనికైనా వాడుకుంటారు. నిజం ఇది, నేను చెప్పేది నిజం, చరిత్ర. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ యొక్క హెరోదియా తన కూతురుని నాట్యం ఆడించడానికి నేర్పిస్తుంది. నాట్యం ఆడుతుంటే చిన్నపిల్లప్పుడు ఆడితే బాగా ఉంటుంది కదా. ఇంకెప్పుడు ఆడింది అనుకో నవ్వులుగా ముద్దు ఉంటుంది కదా, ఎంత ఆనందంగా ఉంటుంది, బాగా చప్పళ్ళ పడిపోతుంది. పెరిగే కొద్దీ ఆడపిల్ల శరీర అవయవాలు కూడా పెరుగుతాయి. అది గుర్తుపెట్టుకోండి తల్లి. కొంచెం పెరిగి పెద్ద అవుతున్నప్పుడు నాట్యం ఆడటము భారతదేశ సంప్రదాయం కాదనట్లేదు, కానీ దాన్ని కొద్దిగా వేరే రకంగా నాట్యాన్ని డ్యాన్స్ ప్రోగ్రాంకి మార్చేశారు. ఇప్పుడు డ్యాన్సులు నేర్పించేసి ఏం చేశారంటే, మమ్మీ నన్ను డ్యాన్స్ చేయమంటున్నావు, ఎవరి ముందే నేను డ్యాన్స్ చేయడానికి నేను నేర్చుకోవాలంటే నీ తండ్రి ముందే నువ్వు డ్యాన్స్ చేయాలి. ఆమేన్. తండ్రి ముందు డ్యాన్స్ చేయడానికి కన్న కూతుర్ని ప్రిపేర్ చేస్తుంది. ఏమ ఆదర్శ తల్లి అంటే. కన్న తండ్రి గుడ్ల పెట్టుకొని చూస్తున్నాడు. ఏన ఆదర్శ తండ్రి లేరా ఇప్పుడు? లేరా? మీకు చెప్తున్నాను తల్లులారా, నిజంగా చెప్తున్నాను. రెండు చేతులు ఎత్తి మొరపెట్టుకొని చెప్తున్నాను. మీ ఇళ్లలో కొడుకులు ఉంటారు, భర్తలు ఉంటారు. మీ పిల్లలకు వేసేటువంటి వస్త్రాధారణ చాలా జాగ్రత్త కలిగిన వస్త్రాధారణ కలిగించాలి. లేదా ఇష్టమైనట్టుగా నీకు నచ్చినట్టుగా ఏది పడితే అది వేసి ఇంట్లో అటు ఇటు తిప్పుతుంటే దావీదు మనస్సులోనే కోరిక పుట్టింది. నీవనుకుంటున్నావు ఏమి కాదులని. మనిషి యొక్క మనసు కంట్రోల్ లేనిది తల్లి. దానికి ఏముండదంట? పద్ధతి పాడు ఉండదు. కంట్రోల్ ఉన్న దానికి పద్ధతి ఉండదు, కంట్రోల్ తప్పిన దానికి పద్ధతి ఉండదు.
పాడుండదు. అందుకని ఈ మధ్యకాలంలో మీరు అందరు సోషల్ మీడియాలో అందరికీ ఉన్నాయి కదా, సెల్ ఫోన్లు లేకపోతే టీవీలో, సోషల్ మీడియాలో కన్న తండ్రి కన్న కూతురి మీద అత్యాచారం. ఈ కన్న తండ్రి కన్న కూతురి మీద అత్యాచారం చేసేవాడు అసలు మనిషా మా జంతువా? ఆ తండ్రి ఎందుకు అలా ప్రేరేపించగలిగాడంటే ఈ బిడ్డ యొక్క బిహేవియర్ ఎలాగుంది ఇంట్లో ఒక్కసారి ఆలోచించండి. అన్న చెల్లెల మీద అత్యాచారం. ఆ అన్న చెల్లెల మీదకి అలాంటి ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే ఈ అన్న యొక్క చెల్లెల యొక్క బిహేవియర్ ఎలాగుంది ఒకసారి ఆలోచించండి. అయ్యా మేము బాగున్నాం తప్పడం వాళ్ళు తప్పుటోళ్ళు వదిలేస్తే బిహేవియర్. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు భార్య భర్త అన్ని కంట్రోల్ చేసుకొని బతకాలి. పిల్లల ముందు నీ ఇష్టం వచ్చినట్టు ఏషాలు వేసిన అనుకో, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది కరెక్టేమో, మా అమ్మా నాన్న ఇలా ఆడుతున్నారు, మేము కూడా పక్క పోయి అలా ఆడుకోవాలనుకుంటారు వాళ్ళు. చాలా జాగ్రత్త, మీకు అర్థం కాలేదు. గర్భంలో ఉన్నప్పుడు కన్న తండ్రి ఎంత బాగా చూసుకున్నాడమ్మా. పిండమని ఉండగా నా కళ్ళు నిన్ను చూసే, ఇప్పుడు నువ్వు ఎంత బాగా చూసుకోవాలి. ఆయన కోరికలు ఆశలు చంపుకొని నిన్ను కనిపెడుతూ ఉంటే ఇప్పుడు నువ్వు ఎంత కనిపెట్టుకొని నీ బిడ్డల గురించి ఆలోచించాలి. మోడలింగ్సా, కొత్త ట్రెండా? ఇప్పుడు ఎలా ఉన్నారు చూడండి, అసలు పద్ధతి ఏమైనా ఉందా? కొంతమంది ఇళ్లలో నడుస్తుంటే కన్న తండ్రులు కన్న కూతురును చూడలేక కళ్ళు మూసుకొని బయటికి పోతున్నారు. అర్థం కాలా ఎందుకని? ఏందయ్యా అంత చక్కగా ఉంటే ఎంత చక్కగా ఉంది, అంత చక్కగా ఉంది. అసలు ఆలోచించండి ఎంత పద్ధతిగా ఉన్నది. ఈ స్త్రీ ఈ యొక్క బిడ్డని పెంచుతుంది, నాట్యం ఆడిస్తుంది, నాట్యం నేర్పిస్తుంది. చివరికి అయిన తర్వాత నేను నాట్యం బాగా నేర్చుకున్నానమ్మా, మంచిగా నాట్యం ఆడతాను, ఇప్పుడు నేను ఎప్పుడు నాట్యం ఆడాలంటే నేను చెబుతాను, ఆ రోజే నాట్యం ఆడాను. అన్ని నువ్వు చెప్పినట్టే. చివరికి వాళ్ళని ఎత్తిని పెడతావు కిరీటం. పనికి మాలింది, అందరినీ మోసం చేసి వెళ్ళిపోయింది. అరే సార్ నీకు తెలియదా? నీ కొంగుసారి కూతురేగా, నీకు తెలియకుండా ఏమన్నా ఉందా? నీకు అన్నీ తెలుసుగా, నీకు తెలియకుండా ఏమన్నా తెలియనట్టు మళ్ళా బెల్డప్పులు మనకు మళ్ళా ఎక్కడ ఏ ఏజ్ వస్తుందో తెలియదా? ఆ ఏజ్ దాటి వచ్చిన దానివే కదా, ఆ ఏజ్ దాటి వచ్చినోడివే కదా, ఎక్కడ ఏం తిరుగుతున్నాడో తెలియదా? అర్ధరాత్రి 1 గంట వరకు ఫోన్లో చాటింగ్ ఏందని ఏ రోజైనా చీవాట్లు పెట్టావా? 12 అవుతుంది ఇంకా ఇంటికి రాలేదు ఏంటని ఏ రోజైనా అడిగావా? మగోడు ఏడ తిరిగితే పర్లేదు అనుకుంటున్నావా? ఎవడైనా ఒకటే. నీకు తల కొరువు పెట్టవలసిన వాడికి నువ్వు పెట్టే రోజులు వస్తాయి, జాగ్రత్త. నీకు అర్థం కావట్లా, ఏడ తిరిగితేమలే, ఏం చేస్తామో, ఏం చేయలా. నువ్వు అనుకుంటావు నన్ను ఇదిగో లేక పుట్టాడు బంగారు తండ్రి అని అల్లరి ముద్దుగా పెంచిన తర్వాత వాడికి ఇష్టం వచ్చినట్టుగా అన్ని వాడి కోరికల ప్రకారం పెంచితే వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత నన్ను, నా భర్తను, నా కుటుంబాన్ని ఆదరించి మాకు చేదోడు వాదోడుగా ఉంటానంటే నీకు 35-40 రాకముందే వాడు 20-20కి వచ్చేసి ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ అయ్యేసి లేకపోతే కిడ్నీలు పోయి ఏదో ఒకటి పోయేసి హాస్పిటల్కి పోయిన తర్వాత ఆ కాలు తీసేసిన తర్వాత వచ్చి ఆ మంచం మీద పడితే 1కి 2కు 3కు కావాల్సినవన్నీ కూడా నువ్వే వాళ్ళకి చేస్తున్నప్పుడు ఎందుకు పుట్టారని అప్పుడు అర్థమవుతుంది నీకు. మగపిల్లాడు పుట్టాడు దేనికి అంటే నన్ను వృద్ధాప్యంలో చూసుకుంటాను అనుకున్నావు, ఇప్పుడు నువ్వు చూస్తున్నావు వాడికి, ఇప్పుడు నువ్వు చూస్తున్నావు, నీకు అర్థం కాలేదా? అల్లరి ముద్దుగా పెంచుకోని పెద్దోని చేయాలని నీకున్నటువంటి వాని మీద ఉన్నటువంటి ఒక అతి ప్రేమ చేత వాడిని అడిగినవన్నీ ఇచ్చావు. వాడు ఒక రోజు మంచాన పడ్డప్పుడు వాడు అడుగుతాడు, మా స్నానం చేపియమంటే, రే నీ వయసు నా వయసు అంత వచ్చింది, ఒకవేళ పెళ్లి చేస్తే నీ భార్య అయితే స్నానం చేస్తుంది, నేను ఎలా చేయించాలని కళ్ళు మూసుకొని స్నానం చేస్తున్నప్పుడు అర్థమవుద్ది అనవసరంగా వాడికి ఐ లెవెల్ చేశాను నేను. అర్థమవుద్దా? నీ కోరికల కోసము వాడి కోరికల కోసం కాదు, ప్రతి వానికి ఒక కంట్రోల్ ఉంటుంది, ప్రతి దానికి ఒక కండిషన్ ఉంటుంది. ఎలా పడితే అలా కాదు. 15 సంవత్సరాలు నిండగానే 10th క్లాస్ పాస్ అవగానే వాడికి అబ్జెక్ట్ కొనియాల్సిన అవసరం లేదు, వాడి సైకిల్ మీద నడిస్తే చాలు. నువ్వు అంటావు మా ఓడి ఒకరికంటే హై రేంజ్లో ఉండాలంటావు. హై రేంజ్ అనేది నీ కాడ లేదు, నా కాడ లేదు. వాడు ఒక ఉద్యోగం చేసుకొని ఒక రేంజ్లో పెద్దవాడై గొప్పగా ఉంటే అదే హై రేంజ్. ఇది హై రేంజ్ అనుకుంటున్నారా? ఎంత చదివినా ఎంత చేసినా 10th క్లాస్ పాస్ కాము, ఏం పాస్ కాము, భారతదేశం మొత్తంలో రిజర్వేషన్ అన్నీ మనకే, ఒక్కడికి ఉద్యోగం వచ్చి సావదు మన వాళ్ళకి మాత్రం. 10వ తరగతి ఒక్కడు పాస్ అయి ఉన్నాడు, 12 సంవత్సరాలకే సిగరెట్, మందు, బీడి, వ్యభిచారం అన్ని అలవాట్లు ఉన్నాడు. ఈయనేం బాగుపడతాడు? ఈడెవరిని ఆదరిస్తాడు? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ప్రపంచం అంతా కొట్లాడుతుంది, దేశం మొత్తం కొట్లాడుతుంది, రిజర్వేషన్ తీసే ఉంటేమి లేకపోతే నీ చదువు లేని వాళ్ళకు, చదువు రాని వాళ్ళకు. అర్థం కాదండి.
దేవుడి నిన్ను ఒక స్థితిలోనికి తీసుకురావాలనుకున్నాడు, నీకు ఒక పరిస్థితిని తీసుకురావాలనుకున్నాడు, నేను ఒక ఉన్నత స్థలంలో నిలబెట్టాలనుకున్నాడు. అలా నిలబెట్టాలనుకొని నీ కోసం నా కోసం నీ యొక్క జీవితాన్ని తన జీవితాన్ని త్యాగం చేసి మనం ప్రయోజకులుగా మార్చాలంటే హెరోదియా తనకు పుట్టిన కుమార్తె విషయంలో ఏం మాట్లాడుతుందో తెలుసా? అమ్మా, నువ్వు నాట్యం ఆడాలి. ఎవరి కోసం నాట్యం ఆడాలంటే నీ తండ్రి దగ్గర నా కోరిక నెరవేర్చడం కోసం నాట్యం ఆడమంటే ఆ తండ్రి జన్మదిన వేడుక వచ్చింది. అందరూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి నేను నాట్యం ఆడతానంటే నువ్వు నాట్యం ఆడి నా మనసును నువ్వు నాట్యం ఆడి నా మనసును సంతోషపరిస్తే నువ్వు కోరుకునేది ఇచ్చేస్తాను అన్నాడు. ఏంటంట? నువ్వేది కోరుకుంటే రాజ్యంలో అర్ధభాగం కావాలని ఇచ్చేస్తానన్నాడు. ఎంత గొప్పడమ్మా! ఇప్పుడు ఆమె ఆయన ముందు వచ్చినటువంటి పెద్ద వాళ్ళందరి ముందు ఉన్నటువంటి వాళ్ళందరి ముందు నాట్యం ఆడుతుంటే ఇప్పుడు ఏం చేయాలక్క? అక్క ఏం చేయాలి? బాధపడాలక్క? ఆమె దుఃఖపడాలా? ఈ పక్క నుంచి ఇజిలీ తీసుకొని ఈ పక్కన ఒక ఇజిలీ తీసుకొని కేకలేత్తు అరుత్తు ఇంకా ఇంకా ఏదో తెలియడం లేదా? ఎవరా మనిషి? నీ గర్భవాసంలో పుట్టిన నీ కుమార్తె ఎలా ఉండాలి, ఎంత పద్ధతిగా ఉండాలి. ఇటు వాళ్ళు ఎవరు? నీ గర్భవాసంలో పుట్టిన నీ కుమారుడు ఎంత కరెక్ట్గా ఉండాలి, ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. జీవితాలు మారవా? బ్రతుకులు మారవా? పరిస్థితులు మారవా? ఎంత వాక్యం మొత్తుకొని చెప్పినా ఎనరా? ఈనన వానికి ఏమి కలుగుద్దంటే ఎంత చెప్పినా ఈనన వానికి హఠాత్తుగా మరణం వచ్చిన రాయబడింది. ఎంత దూరం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? వినవా? నాట్యమాడిన తర్వాత శబాష్, బాగా నాట్యమాడావు, నువ్వు ఏమి కావాలో కోరుకోమంటే వెంటనే వెళ్ళిందమ్మా తల్లి దగ్గరికి. అమ్మా అమ్మా, నాన్న నన్ను కోరుకోమన్నాడు, ఏమి కావాలో చెప్పమ్మా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏందని అర్థం? అంటే తల్లిని అడిగిందంటే అర్థం ఏంది? బాగా ఆలోచించండి. తల్లిని అడిగిందంటే అర్థమైంది యోహాను తల కావాలనేది నెక్స్ట్ పాయింట్. తల్లిని అడిగిందంటే అర్థమైంది ఈ అమ్మాయికి ఏమి కావాలో కూడా ఈ అమ్మాయికి తెలియదు. ఆయన కావాలంటే ఈరోజు మన పిల్లల దగ్గర పోయి 10th క్లాస్ పాస్ ఏం కావాలో కోరుకోమంటే మన వాళ్ళు చెప్పరు, ఐఫోన్ కొనివ్వమంటారు, అంతే కదక్క. లేకపోతే అది కావాలి ఇది కావాలి, లేకపోతే డైమండ్ నెక్లెస్ కావాలంటారు, మంచి మార్కులు తెచ్చినందుకు నువ్వు ఏది కావాలంటారు. ఈ అమ్మాయికి ఏది కావాలో కూడా అంటే మొత్తము ఆమె స్వాధీనంలో పెట్టుకుందాం. ఆమె వేసే డ్రెస్సు, ఆమె నడిచే నడవడిక, ఆమె చూసే చూపు మొత్తం ఆమె స్వాధీనంలో ఉండాలి. ఎంతైనా ఆమె చెప్పినట్టున్నది. అయితే ఏం కావాలంటే అమ్మా, బాప్తిస్మిచ్చి యోహాను తల కావాలని అడుగుపో. ఎదురు సమాధానం చెప్పొచ్చు కదా. తల నేను ఏం చేసుకుంటాను అని అడగాలిగా. అడిగిందా? అంటే ఎంత కంట్రోల్లో పెట్టుకుంటుంది ఇక్కడ మీరు ఒకట నేను ఎంత కంట్రోల్ పెట్టుకుంటుంది? నీ కోరికలు తీర్చుకోవటం కోసం నీ కడుపున దేవుడిచ్చిన బిడ్డలను నీ ఇష్టానుసారంగా పెంచుకొని నీ కంట్రోల్లోకి తెచ్చుకుంటే దేవుడు ఖచ్చితంగా తీర్పులోనికి తీసుకొస్తాడు. జాగ్రత్త. అదంటున్నాడు, నానా బాప్తిస్మిచ్చి యోహాను తల పల్లెములు పెట్టి నాకు ఈ నాన్న. ఏం చేసుకుంటావో మనం అడగలా. ఎందుకు అడగలా చెప్పండి? ఎందుకు అడగలా? మాట ఇచ్చినప్పుడైనా అడగాలి. ఎందుకు అడగలేదు? ఏమి చేసుకుంటావని ఎందుకు అడగలేదు? ఎందుకు అడగలేదు తెలుసా? చెప్పండి, ముగించుకున్నా. ఎందుకు అడగలేదు? ఒప్పుకున్నాడు ఎన్ని తర్వాత సంగతి. ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఉదాహరణ మీ పిల్లలు చెప్పి వెళ్ళిపోయినా, నీకెందుకు ఇప్పుడు వెళ్ళిపోయినా అడగరు మీరు. ఎందుకు అడగలేదు? అర్థమైంది ఆయనకి ఎందుకు అడగలేదు తెలుసా? ఇది ఈ అమ్మాయి కోరిక కాదు, ఈ అమ్మాయి తల్లి కోరిక. అప్పటి నుంచి మనసులో పెట్టుకుంది, ఈ రోజు సాధిస్తుందా? అనవసరంగా ఎరకపోయాను కదా అనుకుంటున్నాను. అప్పుడు చెప్పేందుకు నోరు మూసుకో, లేకపోతే తాడు తీస్తానన్నాడు. ఇప్పుడు అవకాశంతో కొట్టేసింది. అలాంటి అజాగ్రత్త కలిగినటువంటి దరిద్రాలు తెచ్చిపెట్టేటువంటి తల్లులైనా తండ్రులైనా పిల్లల విషయంలో జాగ్రత్త. నీ కోరికుంటే నీలోనే తగలబెట్టేసుకో, నీ ఇష్టాలుంటే నీలోనే తగలబెట్టేసుకో. అవి దేవుడిచ్చిన నీ గర్భ ఫలాల మీద రుద్దొద్దు. అప్పుడు బ్రతకదమ్మంటారు.
ఏమంటారు తెలుసా? పిల్లలు ఏమంటారు, ఏందమ్మా ఇది అంతా ఇసుకుంది ఏంటి, ఇది కాదు అంటే బాగుంటుందని చెప్పేసి ఆ జుట్టు అంతా ఇటు దిప్పి ఇటు దిప్పి ఇటు దిప్పి ఇటు దిప్పి నెత్తి నిండా గూళ్ళు కట్టాడు, పెట్టగూళ్ళు ఉంటాయి చూడు, అట్ట కట్టించిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత బాగా నువ్వు వేస్తుంటే చూద్దాం ఆ పెట్టగూళ్ళే వేయమంటుంది. నువ్వు వేసుకోవచ్చుగా, నేను ముసలి దానిలో నేనేం వేసుకుంటాను, మరి ఆ పిల్లకి ఎత్తవా? నువ్వు వేసుకొని 10 మందిలో పోతే బాగుండదు, మరి ఆ అమ్మాయి వేసుకొని 10 మందిలో పోతే బాగుంటుందా చెప్పక్క? చిన్నపిల్ల కదయ్యా, నీకు అర్థం కాదా? నేను ఇంట్లో కూడా బయటికి రాకుండా చేస్తాను, నీకు అర్థం కాదా? బయటికి రానివ్వడానికి పిలిస్తే ఏమొచ్చానమ్మా, పనికి మాలింది, దరిద్రమైన పని చేసిందని రోజు వస్తా, జాగ్రత్త. అందుకని ఇక్కడ బాగా చెప్తాను, ఆలోచించండి. నువ్వు పద్ధతిగా పెంచకపోతే, పద్ధతిగా నేర్పించకపోతే, పద్ధతి కలిగి జీవించకపోతే, పద్ధతిగా ఉంచకపోతే తండ్రి ఉద్దేశం నీ పట్ల నెరవేర్చదు. ఇలా నెరవేర్చాలంటే ఒక మాట మనకు అందరికీ చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు తెలిసే, ఇదిగో అంటున్నాడు, నా ఉద్దేశములన్నీ సమాధానమే. ఈరోజు ఎన్ని కుటుంబాలలో సమాధానం లేని కుటుంబాలు ఉన్నాయి చెప్పండి అక్క. ఆడపిల్లల విషయం కాదు, మగ పిల్లల గురించి అని చెప్తున్నాను. ఒక తల్లిదండ్రులు పిల్లలను పెంచేటప్పుడు పద్ధతి, కొన్ని బాధ్యతలు నేర్పించి పెట్టండి అమ్మ. కొన్ని బాధ్యతలు నేర్పించాలి వాళ్ళకు. ఎందుకంటే ముక్కు పచ్చలారినటువంటి పిల్లలను తీసుకొచ్చి వాళ్ళకు పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఈడు తాగుబోతాడు, ఈ ఉదయం 9 పోయి మధ్యాహ్నం 2 గంటల గురించి మళ్ళా పోయి నైట్ 12 గంటలకు వస్తుంటే అప్పుడే వివాహమైనటువంటి కుమార్తె ఆ భర్త కోసం చూసి 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 ఆ యొక్క ఇంటి వాకిటి మీద పడుకొని నిద్రపోతున్నప్పుడు, ఏందమ్మా ఏడ పడుకున్నావంటే, ఏడత్తయ్య కుమారుడు ఇంకా రాలేదంటే, వాటి వచ్చే టైం ఇంకా రాలేదమ్మా, ఇంకో గంట కూడా వస్తుంది అంటే నీకు తెలుసుగా. మొదట్లోని వచ్చినప్పుడు అడ్డంగా దారులు తిరిగి అడ్డమైన టైంలో వచ్చేస్తే కాళ్ళు ఎర్రగనుగుతానని అప్పుడే ఇంట్లో నుంచి బయటికి ఎండితే కరెక్ట్ టైంకి వచ్చాడు. కరెక్ట్ గా ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేస్తే కరెక్ట్ గా ఉండేది వ్యవహారం. పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడు, దారి తప్పినాడు. పెళ్లి చేస్తే కదా దారిలోకి రావాల్సింది, దారి చూపిస్తే దారిలోకి వస్తాడు. అన్యం పుణ్యం తెలియనటువంటి ఆ బిడ్డను తీసుకొచ్చి ఒక బలి పశువులాగాని ఇంట్లో కూర్చొని పెట్టుకుంటే ఏడువలేక, బయటకు చెప్పుకోలేక, ఇంటి దగ్గర పోయి తల్లిదండ్రుల దగ్గర పోయి, మా ఎందుకు మా నాకు పెళ్లి చేసినవంటే ఏమేమంటే, మీ నాన్న అంతకంటే ఘోరమైనవాడు, నేను ఎంత కంట్రోల్ చేసుకొని నా చుట్టూ తిప్పుకోవట్లా, నువ్వు కూడా తిప్పుకో, ఏం చేయాలి? ఎప్పుడైనా ఈ కంటికి కనపడుతున్నాడా? ఏ రోజైనా ఇంట్లో కనపడుతున్నాడా? ఎప్పుడైనా చూసి మాట్లాడదామంటే ఎప్పుడైనా కంటు కరెక్ట్గా ఉంటున్నాడా? 24 గంటలు ఆన్లో ఉంటాడు. అయ్యో అయ్యో అనుకొని చూసుకుంటే ఒక 10-15 సంవత్సరాలు అయిన తర్వాత హాస్పిటల్కి పోతే తల్లిదండ్రులు పెట్టినటువంటి ఆ ముత్యాల తాడును, ఆ బంగారమును తీసుకెళ్ళి తాకట్టు పెట్టి వాడిని చూపించడానికి పోతే, అమ్మా అన్నీ పోయాయమ్మా, ఇంకా పనికిరాడమ్మా, ఇంక ఉపయోగం లేదమ్మా, ఇంటికి తీసుకెళ్ళమ్మన్నప్పుడు, అయ్యా ఏదో ఒక విధంగా కొద్ది రోజులను చూసుకోవాలంటే నెలకు మెడిసిన్ వాడాలి, నెల మెడిసిన్ వాడాలన్నప్పుడు ఆయన్ని తీసుకొచ్చి ఆ మంచంలో పడుకోబెట్టి ఈ తల్లి పొద్దున పోయి సాయంత్రం దాకా ఆ 25 సంవత్సరాల యవన కాలంలో ఏదో కోరికలో ఉన్నటువంటి ఆడబిడ్డ పొలంలోనికి పోయి పని చేసుకొని వచ్చిన డబ్బులు తినాలన్నా, మంచి బట్టలు కట్టుకోవాలన్నా, కోరికలున్నా, నా భర్త మందులు కావాలని చెప్పేసి హాస్పిటల్కి పోయి మందులు తెచ్చి ఆ బిడ్డలకు వేస్తూ ఆ వయసులో సంతోషంతో సుఖంగా ఉండవలసింది కాపలా కాస్తున్నప్పుడు, ఛీ దేవుడినే వాడు ఉంటే నాకెందుకురా ఈ గతి అని అనిపించుకుంటున్నారంటే తప్పు దేవుడిది కాదు, పిల్లలను ఇచ్చిన తర్వాత పెంచన చేత కాని తల్లిదండ్రులది. దేవుడి మీద పెడతారా? ఈరోజు మీరు చెప్పండి, చాలా మంది అంటున్నారు, అక్క పిల్లోడు ఏంటంటే ఏడేవాడు ఇంటి పట్టునున్నాడు ఎందుకు నీకు అసలు అవసరం లేదు, నాకు అర్థం కాదా? నీ మాట ఇండా అసలు ఇండు ఎననోడికి నువ్వేం పట్టించుకోవద్దు, వదిలేసే. అన్నం పుణ్యం తెలియని ఒక ఆడపిల్లని తీసుకొచ్చి వాడికి కట్టేసి గొంతు గొయ్యగా అక్కడ చేస్తే చెప్తున్నాను. గొంతుకే కాకండి, ఏ రోజు కూడా ఇంట్లో నాన్న మందు తాగుతుంటే ఆ వాసనకి ఇంట్లోకి రాదు. ఇప్పుడు భర్తే మందు తాగుతుంది, వాడి పక్కనే కూర్చోవాలి, వాడి కాడే తినాలి, వాడి కాడే ఉండాలి. ఎంత భరిస్తారు చెప్పండి తల్లి? మా ఓడలే, మా బిడ్డ బిడ్డలే, మా పక్కనోడేలే, మా అత్త కొడుకోలే, మా అన్న కొడుకోలే, అలాంటి పనికి మానోడి తీసుకొచ్చి బంగారం లాంటి పిల్లని ఎందుకు ఇస్తారమ్మా? వాడి వయసులో ఉన్నప్పుడు వాడి మంచం మీద పడుకుంటే వాడికి 1 తీసేయాలి, 2 తీసేయాలి. ఏదో 80-70 సంవత్సరాలకు చేయాల్సినటువంటి బిడ్డ 25 సంవత్సరాలకే వాడికి అన్నీ చేస్తుంటే నువ్వు ఇంటికి వచ్చి ఏందమ్మా కూతురు కడిగిపోయావంటే ఆ బిడ్డ చేసే చాకిరి చూడలేక నేను పోలేకపోతున్నానంటే, ఏ రోజైనా పుట్టింటికి ఒక రోజు పండగ రోజు పోవాలంటే నువ్వు పోతే నాగతేందమ్మా,
ఆ మంచంలో పండుకున్నాడంటే మంచంలో పండుకున్నోడికి చాకరీ చేయడానికి మీరు పిల్లలు అనేది. ₹1,00,00,000 ఇచ్చైనా లేకపోతే నీకున్న ఆస్తి మొత్తం రాసిచ్చైనా పర్ఫెక్ట్గా దేవుళ్ళో ఉన్నోడికి చేయాలి. ఏడవద్దమ్మా, నువ్వు ఏడ్చి అయిపోయింది, వాళ్ళ జీవితాలను కూడా ఏడ్పించేటట్టుగా చేయకాకండి. అదే చెప్తున్నాడు చూడండి. కొన్ని దిక్కులు కూడా అంటారు, ఒక్కొక్కరు ఫోన్ చేస్తుంటారు, నాకు అప్పుడప్పుడు చేస్తుంటారు యూట్యూబ్లో చూసి, అన్న మా బాధనంటే ఏందమ్మంటే ఎవరికి చెప్పుకున్నామమ్మా, అమ్మోళ్ళే చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, పెళ్లి చేశాము, సగం భారం తీర్చుకున్నాము, వాళ్ళ బరువు తీర్చుకొని మమ్మల్ని ఇక్కడ పంపించారమ్మా, ఈడికొస్తే అత్తతో పోడు, కరెక్ట్ అయిన కొడుకు భర్త కాదు, ఆ ఇంట్లో ఉన్న కరెక్ట్ కాదు, ఎవరికి చెప్పినా ఏముండదు, ఏం చేయాలో అర్థం కాలేదని ఏడ్చి ఇంత లావును ఉండాల్సిన మనిషి ఎట్ట అయిపోయింది, ఏందమ్మా తగ్గిపోతున్నావు, ఏ దిగులంటే ఎవరికి చెప్పుకుంటారు. మళ్ళా మనోడి కంటే నెలకు 2,00,000 జీతం తగలబెట్టుకానా కానీ జీతము నువ్వు తీసుకొచ్చి ఒంటి నిండా నక్లీసులు, హారాలు, ఒంటి నిండా తాడులు తగిలించినా పర్వాలా, పొడికారంతో తిన్న భార్య భర్త సాయంత్రం 6-7 కాగానే ఇంటికి వచ్చి భర్త భార్య సంతోషం ఉంటే అంతకు మించిన కోట్లు కావాలా చెప్పండి, అంతకు మించిన కోట్లు కావాలా? ఆ అక్క చెప్తుంది ఆ రోజు, అన్న రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా, ఎవరి దగ్గర పోయి కొంచెం ఆయనకు సహాయం చేయమంటే ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, కానీ ఆయన మీద జాలితో కాదన్నా, నా మీద కోరికతో వస్తున్నారని చెప్పారు. నా మీద కోరికతో వస్తున్నారు, అందుకే ఎవరి దగ్గర పోయి పిలవలేక భుజాన్ని వేసుకొని పోతున్నాను. మా అమ్మని తిడదామనుకుంటే మా అమ్మోళ్ళు చేసిన తప్పేముంది, మా నాన్న వాళ్ళని తిడదామనుకుంటే తప్పు లేదు, నన్ను నేను తిట్టుకోవాలంటే తప్పు లేదు, నేను ఊరిని తిట్టాలంటే ఒకటే చెప్పింది ఆ అమ్మాయి, ఈ కన్న తల్లిదండ్రులను చంపాలన్నది. గొంతు కొయ్యటం కంటే వాణ్ణే కోసేస్తే నాకు సుఖం బాగుంటుందిగా. ఇంత పిల్లంట 2వ సంవత్సరం 3వ సంవత్సరం అంట, ఆ పిల్లని బాగా చూసుకోవాలా తెలియదు, వాడిని చూసుకోవాలో తెలియదు, ఇద్దరు సంటి పిల్లలు అయిపోరు, ఊరిని చూడాలమ్మా. ఆ బాధ అవసరమా? అందుకని మీరు ఆడపిల్లలను కన్న తర్వాత తల్లిదండ్రుల పిల్లలను పద్ధతిగా పెంచండి. మగ పిల్లలు ఇస్తే వాళ్ళని ఇంకా పద్ధతిగా పెంచడం నేర్చుకోండి. ఉస్సురు కొట్టుకుని పోతారు, జాగ్రత్త, వాళ్ళ ఉస్సురు కొట్టుకొని పోతారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క భానుప్రియ జీవితంలో దేవుడు సమాధాన దినములే ఇచ్చాడు. ఏ దినాలంటమ్మా? ఆమేన్. సమాధాన దినములు ఇచ్చాడు. అలా సమాధానము కలిగిన దినములుగా ఆ బిడ్డను పెంచాలంటే మనము ఆ బిడ్డను దేవునికి ఇష్టం వచ్చినట్టుగా పెంచి దేవుని దీర్ఘాయుస్సు ఆ బిడ్డ మీద ఉంచితే దేవుడి కృప కనికరము ఎల్లప్పుడూ ఆ బిడ్డ మీద. మీరు అనుకుంటారు డబ్బు బంగారం కావాలని, అవన్నీ 2వ పాయింట్. మొట్టమొదట ఉండాల్సింది దేవుని కృప. ఆ కృప లేకపోతే దేనికి పనికిరాదు. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్తున్నా ఒక చిన్న మాట, ఇక్కడ ఉన్నటువంటి అందరు చూడండి, అందరు అక్కోళ్ళే ఉన్నారు. మీ మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని మేము సంతోషంగా ఉందామనుకుంటే మీరు అంతకు మించినటువంటి అదృష్టం మీకు లేదు నా దృష్టిలో. అన్న పైకి మాత్రం నవ్వుతున్నామన్నా మా బాధ ఊరికి చెప్పుకుందాం అనుకుంటే అంతకు మించిన దరిద్రం మరీ లేదు మన దృష్టిలో. ఎందుకంటే ఊరేం చేయలేం కదక్క. చిన్న మీరు అంటారు, మీ ఇప్పుడు అంటారు ఏమంటారు తెలుసా, మార్చుకోవచ్చు కదంటే, కని పెంచి 20 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రుల మాట ఏం లేదు, నిన్నగాక మన వచ్చి నీ మాట అంటాడా అంటాడక్క. అవసరం మీద నువ్వు కాకపోతే ఇంకొకత అంటాడు. ఎంతమంది గొంతు కోస్తాడో పనికి మాలినోడు, ఎంతమందిని కోస్తావురా. దేవుడు నిన్ను కోసే టైం దగ్గర పడి జాగ్రత్త. కాబట్టి ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నమాట, ఈ కుటుంబంతో ఈ ప్రాంతంతో మాట్లాడుతున్నమాట. దేవుడు నియమింపబడిన దినములు దగ్గరకు వస్తున్నాయి కనుక జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకో. నువ్వు ఎప్పుడైతే జాగ్రత్తగా బ్రతికి ఆయనకు నచ్చినట్టుగా సమాధానం కలిగి జీవిస్తావో అప్పుడు నీకు నీ కుటుంబానికి దేవుడు ఏమిస్తాడంట, మెండైన దీవెనలు. అలాంటి దీవెనలు దేవుడి కుటుంబానికి ఈ బిడ్డకుని అనుగ్రహించును గాక. ఆమేన్. అందరము తల ఉంచినట్టయితే ఒక మాట ప్రార్థన చేస్తాను. అమ్మాయి ఏదైనా ఉంటే అది రెడీ చేసుకోండి, టైం అయింది. పరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవ, మీ పాదాలకు శుభాలు వందనాలు తెలియజేయుచున్నానయ్యా. ఎంతవరకు తండ్రి నాతోటి మాతోటి ఈ ప్రాంతంతో మాట్లాడే వందన బట్టి స్తోత్రాలు. కుడి వచ్చిన బిడ్డలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కృపని కాపుదల దయచేసి ఇన్ని మాటలు వాళ్ళ హృదయంలో భద్రం చేసుకొని